హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణిస్ ఇండియన్ కిచెన్. నో ఇండియన్ చెఫ్ సహస్ర. అవునండి, మన ఛానల్కి కొత్త పేరు పెట్టాం, అంటే ఛానల్ పేరు మార్చామండి. ఇప్పుడు మన ఛానల్ ఇండియన్ చెఫ్ సహస్ర. చూస్తున్నారండి ప్లేట్లో ఏంటి? చూడడానికి ఇదేదో పులిహోర లాగుంది. ఏ నిమ్మకాయ పులిహోర, చింతపండు పులిహోర, ఇంకేదైనా పులిహోర అనుకుంటున్నారా? కాదండి, ఇది ఎంతో టేస్టీ, హెల్తీ, స్పెషల్గా ఉండే చుక్కకూర పులిహోర. ఇది మన ఛానల్లో స్పెషల్ పులిహోర, స్పెషల్ వంటకం అండి. ఇది చుక్కకూర పులిహోర. మరి ఆకుకూరలు తినని వాళ్ళకైతే ఈ పులిహోర అయితే మిస్ అయినట్టేనండి. ఆకుకూరలు అలా వండితే తినరు కాబట్టి ఇలా చుక్కకూరతో పులిహోర చేసి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు. అప్పుడు మనం ఆకుకూరలు కూడా తిన్నట్టు కూడా ఉంటుంది. చాలా హెల్త్గా ఆకుకూరలు చాలా మంచిది కదండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ ఇంట్లో కూడా చుక్కకూరతోటి నేను చెప్పిన పద్ధతిలో తయారు చేయండి. చాలా చాలా టేస్ట్ అని చాలా బాగుంది. ఇలాంటి ఎన్నో మంచి మంచి వీడియోలను, ఎన్నో మంచి మంచి వంటకాలను మన ఛానల్లో చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి. ఈ పులిహోర టేస్ట్ అయితే చాలా అమోఘం అండి. ఇంకా వేరే బిర్యానీ లెక్కలేదండి. చక్కగా ఈ చుక్కకూర పులిహోరతో ఎంతో హెల్తీ, టేస్టీగా ఉండే పులిహోర అయితే రెడీ అయిపోతుందండి. చుక్కకూర పులిహోరకి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర అండి, పెద్ద కట్ట అయితే ఒక కట్ట తీసుకోండి, చిన్న కట్టలు అయితే 2 కట్టలు తీసుకోండి. నేను ఇక్కడ 2 కట్టల చుక్కకూర తీసుకున్నాను. దీనికి గాను ఒక 5 పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంకా ఇందులో మనం ఏమేమి వేస్తామో, దీనికి ఎంత టేస్ట్ వస్తుందో, అవి ఎలా వేయాలో, అది చేసే విధానం ఏంటో ఈ చుక్కకూర పులిహోర తయారు చేస్తూ మాట్లాడేసుకుందాం అండి. ముందుకైతే నేను ఇక్కడ ఒక స్టీల్ గ్లాస్ రైస్ తీసుకున్నానండి. నేను తీసుకున్న చుక్కకూర పులిహోర క్వాంటిటీకి నేను ఒక స్టీల్ డబ్బా రైస్ తీసుకుంటున్నాను. ఈ రైస్ని శుభ్రంగా కడిగి ఒకటికి నేను 2 వాటర్ పోస్తున్నానండి. ఈ పులిహోరకు రైస్ అనేది చక్కగా పొడి పొడిగా ఉంటేనే టేస్ట్ అనేది పులిహోర, చుక్కకూర పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రైస్ అనేది పొడి పొడిగానే ఉడికించుకోండి. మీ ఇష్టం అండి, అది కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేకపోతే విడిగా అయినా పెట్టుకొని అయినా ఉడికించుకోండి. నేనైతే దీన్ని 2 సార్లు శుభ్రంగా కడిగి ఒకటికి 2 వాటర్ పోసి పక్కన పెట్టేసుకుందాం అండి. రైస్ని అయితే కుక్కర్ని అయితే రెడీ చేసేసుకున్నాం అండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి చుక్కకూరని తీసుకుందామండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టుకున్నానండి. ఇప్పుడు చుక్కకూర అనేది వేపుకోవాలండి. మూకుడు అనేది వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా ఆయిల్ వేస్తున్నాను. ఒక గరిట ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అనేది వేడెక్కిపోయిందండి. నేను ఇక్కడ ఈ చుక్కకూరని శుభ్రంగా 2 సార్లు కడిగి సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చుక్కకూరను ఇందులో వేసేద్దాం. వేడెక్కిన ఆయిల్లో వేసేద్దాం. ఇందులోనే 3 పచ్చిమిర్చి అండి మధ్యకి చీల్చుకున్నాను, ఇందులో వేసేస్తున్నాను. పసుపు, ఒక పావు స్పూన్ కల్లుప్పు వేసి బాగా ఈ ఆయిల్లో చక్కగా వేగి ఉడికేటట్టు కలుపుతున్నానండి. బాగా మెత్తగా ఉడికేటట్టు ఉడికించుకోవాలి వీటన్నిటిని. ఈ చుక్కకూర అండి ఈజీగా ఉడికిపోతుంది, ఎక్కువ టైం అనేది పట్టదండి. ఇందులో మనం పచ్చిమిర్చి వేసాం కదండి, ఈ పచ్చిమిర్చి చుక్కకూరలో ఉడికి చక్కగా దాని పులుపు అనేది పచ్చిమిర్చికి పడుతుందండి. మనం ఈ పులిహోర తినేటప్పుడు ఈ పచ్చిమిర్చితో కలిపి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. స్టవ్ వెలిగించేసి రైస్ కుక్కర్ పెట్టేసానండి. ఇప్పుడు ఒక 4 విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసేద్దాం. రైస్ అనేది మాత్రం చక్కగా పొడి పొడి తాడుతూ ఉండాలండి. అప్పుడే ఈ చుక్కకూర పులిహోరకు టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ చుక్కకూర అనేది ఇందులో ఉన్న వాటర్ అంతా అయిపోయి చక్కగా ఇందులో మనం ఆయిల్ వేసాం కదండి, ఆయిల్ అనేది అంతా బయటకు వస్తుంది. చూసారా, ఇలా రావాలి. అప్పుడు చుక్కకూర అనేది టేస్ట్ అనేది చక్కగా ఉంటుంది. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇలా దగ్గరికి రానివ్వాలి. ఇప్పుడు ఇంక ఇది ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం, చల్లారిపోతుంది.
రైస్ అనేది ఉడికిపోయిందండి. 4 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు రైస్ ఎలా ఉందో తీసి చూద్దాం. రైస్ అనేది చూడండి చక్కగా పొడి పొడిలాడుతూ వచ్చిందండి. ఇప్పుడు ఈ రైస్ని ఇలాంటి ఒక బేషన్లో వేసేసుకుందాం. నేను ఇప్పుడు ఈ రైస్లో కాస్త కరివేపాకు వేస్తున్నానండి. ఈ కరివేపాకు మీద ఈ వేడన్నం అనేది ఇలా కప్పు ఉంచుతాను. ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది చక్కగా. అలాగే ఒక 1/2 స్పూన్ కొంచెం ఆయిల్ చల్లేస్తున్నానండి. ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకోవాలండి. ఈ పులిహోరకు అసలైన తాలింపు ఇప్పుడు ఇదేనండి మెయిన్గా. ఇప్పుడు స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను. మూకుడు అనేది వేడెక్కిపోయిందండి. నేను ఇక్కడైతే ఈ పులిహోరకు వేరుశనగల నూనె వాడుతున్నాను. ఒకవేళ మీకు అందుబాటులో ఉంటే ఈ ఆయిల్ వాడొచ్చండి, లేకపోతే మీరు వాడుకునే ఏ ఆయిల్ అయినా వేసైనా ఈ తాలింపు అనేది పెట్టుకోవచ్చండి. నేను ఇక్కడ వేరుశనగల ఆయిల్ వాడుతున్నాను. ఒక గరిట వేరుశనగ ఆయిల్ అండి. అలాగే ఇంకొక అరగరిట కూడా వేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. ఇప్పుడు ఫస్ట్ వేరుశనగ గుండెలు వేసుకుంటున్నాను. ఈ ఫస్టే వేసుకుంటే చక్కగా వేగుతాయి. 1 నిమిషం ఇలా ఆయిల్లో వేపేసి అలాగే శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర. మీకు ఒకవేళ ఈ పప్పులు పులిహోరలో ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి, లేకపోతే దానికి సరిపడంత వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా వేగాలండి ఎర్రగా వేగిపోయాయండి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి అండి, పసుపు, ఇంగువ ఒకసారి బాగా కలిపేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. రెడీ అయిపోయింది. తాలింపు అనేది మంచి సువాసనతో ఉంది. ఇప్పుడు రైస్ రెడీగా ఉంది, చుక్క కూర రెడీగా ఉంది, చక్కటి తాలింపు కూడా రెడీగా ఉందండి. అన్నీ రెడీగా ఉన్నాయి కదండి. ఇప్పుడు ఎలా కలుపుకోవాలో ఏంటో చూద్దాం. రైస్ కూడా చక్కగా చల్లారిపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇందులోకి మనం ఈ ఉడకబెట్టుకొని ఉన్నాం కదండి చుక్క కూరని, దీనికి రైస్కి సరిపడంతా వేస్తూ కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పక్కన ఈ తాలింపు ఉంది కదండి, ఇప్పుడు ఈ తాలింపుని ఇందులో వేసి అంతా బాగా కలపాలండి. మనం చుక్కకూర ఉడికేటప్పుడు మాత్రం ఉప్పు వేసి, మధ్యలో మనం ఎక్కడ ఉప్పు వాడలేదు కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడంత మెత్తటి సాల్ట్ అనేది వేసుకుందామండి. వేసుకొని మొత్తం అంతా కలిపేసుకుందాం. సాల్ట్ కూడా వేసి కలిపేసుకుందామండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక సర్వ్ చేసుకోవడానికి రెడీగా ఉందండి. ఈ చుక్కకూర పులిహోర అయితే పుల్లగా, టేస్ట్ అయితే అమోఘంగా ఉందండి. చాలా బాగుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఎన్నో మంచి వీడియోలని వాచ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.